రాధక్క చెవిలో దురాధక్క సచ్చినాక నిన్నెవరు ఉంచుకోరు మాయక్క. ముక్కులో దురాధక్క చెవులో దురాధక్క సచ్చినాక నిన్నెవరు ఉంచుకోరు మాయక్క. ముక్కులో దురాధక్క చెవులో దురాధక్క సచ్చినాక నిన్నెవరు ఉంచుకోరు మాయక్క. అక్కక్క మాయక్క వినవే మా పెద్దక్క నిజమైన దేవుడు నిత్య జీవం యేసే. అక్కక్క మాయక్క వినవే మా పెద్దక్క నిజమైన దేవుడు నిత్య జీవం యేసే. ముక్కులో దురాధక్క చెవులో దురాధక్క చచ్చినాక నిన్నెవరు ఉంచుకోరు మాయక్క. అందరూ చెప్పకూడదు. ఇది నాదని ఆరాట పడతావక్క, ఆస్తులన్నీ సమకూర్చి నేనే గ్రేట్ అంటావక్క. అది నాదని ఇది నాదని ఆరాట పడతావక్క, ఆస్తులన్నీ సమకూర్చి నేనే గ్రేట్ అంటావక్క. ఈ రాత్రే దేవుడి నీ ప్రాణం అడిగితే, ఈ రాత్రే దేవుడి నీ ప్రాణం అడిగితే ఎక్కడికెళ్తావు నువ్వేమైపోతావు, ఎక్కడికెళ్తావు నువ్వేమైపోతావు. అక్కక్క మాయక్క వినవే మా పెద్దక్క నిజమైన దేవుడు నిత్య జీవం యేసే. అక్కక్క మాయక్క వినవే మా పెద్దక్క నిజమైన దేవుడు నిత్య జీవం యేసే. అందరూ నాకున్నారని నాకే నీ అనుకోవద్దు, నీకున్న వారెవ్వరు నీతోనూ రారే రారు. అందరూ నాకున్నారని నాకే నీ అనుకోవద్దు, నీకున్న వారెవ్వరు నీతోనూ రానే రారు. నీటి బుడగ లాంటిది నీ జీవితం, నీటి బుడగ లాంటిది నీ జీవితం. మరణం ఎవరు తప్పించుకోలేం, మరణాన్ని ఎవరు తప్పించుకోలేం. అక్కక్క మాయక్క వినవే మా పెద్దక్క నిజమైన దేవుడు నిత్య జీవం యేసే. అక్కక్క మాయక్క వినవే మా పెద్దక్క నిజమైన దేవుడు నిత్య జీవం యేసే. ముక్కులో దురాధక్క చెవులో దురాధక్క చచ్చినాక నిన్నెవరు ఉంచుకోరు మాయక్క. అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా నూరూరా. రారే జనులారా ఊరూరా నూరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. రారే జనులారా ఊరూరా నూరారా. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని. పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని. తోడు నీడగా నిన్ను కాపాడు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడు దేవుడని. పూజించి పూజించి పాటించి చాటించరారే. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. రారే జనులారా మనసారా నూరారా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రేమించు దేవుడని. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రేమించు దేవుడని. కల్లా కపటములే
బంధు మిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని బంధు మిత్రుల కన్నా బలమైన దేవుడని అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా అని పాడి స్తుతింపరారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని నీ జాతి నీచులను ప్రేమించవచ్చునని రాజాధిరాజుల కన్నా రాజైన దేవుడని నీ జాతి నీచులను ప్రేమించవచ్చునని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపరారే జనులారా మనసారా ఊరూరా రారే జనులారా ఊరూరా నోరారా హల్లెలూయా నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోవు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే ప్రతి విజయం నీ కంకితం నా బ్రతుకే నీ మహిమాతం ప్రతి విజయం నీ కంకితం నా బ్రతుకే నీ మహిమాతం లోకమంతయు ఘోరమై నన్ను చేరతీసియవు దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా వేకువ కురిసిన సిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా వేకువ కురిసిన సిరిజల్లులో
నీ కృప నాలో ప్రవహించగా పొందితి నెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము పొందితి నెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచెదవు కన్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలిచిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా మరణము గెలిసిన పరిశుద్ధుడవు పునరుద్ధానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే నా ఆరాధన గుండె గుడిలో నిండినావు నీకే నా ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలకింతును నీ దివ్య సన్నిధిలో హల్లెలూయా చెదనయ్యా ప్రేమమయా యేసయ్యా నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా ఇంతవరకు నన్ను కాచిన విభుడా ఇంతవరకు నన్ను కాచిన విభుడా పాపరహితుడా పతితుల నిన్ను సేవించెదనయ్యా నీ శరణం వారెవ్వరు
అపరాధులుగా ఎంచబడరని నీ శరణొందిన వారెవ్వరును అపరాధులుగా ఎంచబడరని ఎరిగినయ్యా కరుణా నిలయా. ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రీతులను బాయని ప్రియ బాంధవుడా. ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రీతులను బాయని ప్రియ బాంధవుడా. నీవే గదా నా నిత్యాశ్రయము. ఆ ఆ నీవే గదా నా నిత్యాశ్రయము. నీవే ప్రభో నా ఇహ పరభాగ్యము. నీవే ప్రభో నా ఇహ పరభాగ్యము. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఇలనాయునికి కారణమీవే నా రక్షణకాధారము నీవే. ఇలనాయునికి కారణమీవే నా రక్షణకాధారము నీవే. హృదయ క్షతములను మాన్పితివీవే. ఆ ఆ హృదయ క్షతములను మాన్పితివీవే. పల్మరు పడినను లేపితి నీవే. పల్మరు పడినను లేపితి నీవే. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఇంతవరకు నన్ను కాచిన విభుడా. ఇంతవరకు నన్ను కాచిన విభుడా. పాపరహితుడా పతితులహితుడా. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ప్రేమమయా యేసయ్యా. ప్రేమమయా యేసయ్యా. బాబు గారు కూడా నా హృదయపూర్వక వందనాలు. అయ్యగారిని ఫోన్ చేసి ఇలాగా సిల్వర్ జూబ్లీ అని చెప్పినప్పుడు వెంటనే అయ్యగారు దాసుబాబు గారు మాట్లాడారు. అసలు నేను సిల్వర్ జూబ్లీ చేయాలని లేదు, అసలు ఆ కానుక అలాగా అయ్యగారికి ఇచ్చేసి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నప్పుడు మా దైవజనులు ఒక ఆయన కూడికి పెట్టుకుందాం అనుకున్నాడు ఘనంగాన. అక్కడ పక్కన ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని వేరే మీటింగ్ వల్ల అది క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇది ఇంకా నా మీద పడితే వెంటనే దాసుబాబు గారు మాట్లాడి ఈవినింగ్ నేను తీసుకుంటానులే అనేసి ఆయన. అలాగా 8వ తారీఖేమో నిన్న విన్నారు కదా, క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమితి అనేది ఒకటి ఉంది. జేమ్స్ గారు అది స్థాపించారు. ఆయన అయ్యగారు ఉంటే బాగుండని హనీ జాన్సన్ ఆయన అన్నారు.
నేను ప్రయత్నం చేశాను. అబ్బుల్ గారు అయ్యగారితో మాట్లాడి ఒప్పుకున్నారు. ఈరోజు ఖచ్చితంగా మనందరం 3 గంటలకల్లా అక్కడ హాజరవ్వాలి. కాబట్టి అయ్యగారు వస్తారు అక్కడికి. అయ్యగారికి మొదట సమయం ఇవ్వాలని నేను వాళ్ళని డిమాండ్ చేశాను. అలాగని ఐఏఎస్ విజయ్ కుమార్ గారు కూడా వస్తున్నారు ఆయన. అయితే మొదట ఆధ్యాత్మిక రంగంలో కానీ అన్ని ప్రాస్పెక్టివ్స్ వేలో మాట్లాడే దైవజనుడు ఇప్పుడున్న ఈ తరానికి మన ఆత్మీయ తండ్రేనండి, నేను నమ్ముతున్నాను. కాబట్టి మనకు ఎలాగో వచ్చారు కాబట్టి జ్ఞాని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎలాగ ఇది ఉపవాస ప్రార్థన అని మనం పెట్టుకున్నాం. వాస్తవానికి ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ర్యాలీ ఉన్న కారణంగా ఇది సాధారణ ప్రార్థన చేసి అయ్యగారు వాక్యం చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ర్యాలీలో అందరూ మనం అటెండ్ అవ్వాలి. కాబట్టి కొద్ది సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. ఆత్మ నడిపింపు దైవజనులకు ఎంతసేపు ఇస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అయ్యగారు మన మధ్యన వాక్యోపదేశం చేస్తారు. అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. స్తోత్రమునైనా మికిలి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు. కుమారుడు జాషువాకు సహకారిగా ఉంటూ ఇంతకాలం పరిచయలో కొనసాగుతున్న ఈ కుమారుణ్ణి సంపూర్ణ సేవ కొరకు ప్రతిష్ఠించడానికి మేము ఇష్టపడుచున్నాం, మీకు అప్పగిస్తున్నాం తండ్రి. పౌలు తిమోతి వలె ఈ కుమారుడు కూడా అయ్యా నీవు పంపిన నీ దాసునికి నమ్మకస్తుడిగా, నీ దర్శన వశునిగా, పరిశుద్ధాత్మ వశునిగా నీ కొరకు జీవించి బలమైన సేవ చేయటకు సహాయం చేయండి. అగ్ని పరీక్షకు నిలబడి మేలిమి బంగారముగా నిరూపించబడే ఘనమైన సేవ జరిగించడానికి కుమారుడికి నీ కృపనిమ్మని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామమైన యేసునామములో ఈ కుమారుడి శిరస్సున తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేస్తూ ఈ కుమారుని ఘనమైన సేవ కొరకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. అంత్యొకయలో సంఘ పెద్దలు ప్రార్థన చేసి చేతులుంచినప్పుడు పౌలు బర్నబాల మీదకి ఏ అభిషేకం దిగి వచ్చిందో అదే అభిషేకం ఇతని మీదకి దిగి రానివ్వండి. పౌలు బర్నబా ఎలాగైతే పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి అనేక స్థలాల్లో నీ సాక్షులుగా నుంచి నీ సేవ చేసి ఫలించి ఉన్నారు. అదేవిధంగా ఈ కుమారుని మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. నేరప్రియని శిల్పకారుని వలె పునాదులు వేసి అనేక సంఘములు కట్టకు కుమారునికి మీరు సహాయము, కృపను, బలమును, సామర్థ్యం దయచేయండి. ఇది మొదలుకొని కుమారునికి సువార్త ప్రకటించడానికి అధికారం ఇస్తున్నాం, మీరు సామర్థ్యం ఇవ్వండి. సువార్త మీరు నమ్మిన వారికి వాక్యానుసారముగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవనామమున వాక్యానుసారంగా ఉంచడం, బాప్తిస్మములు ఇచ్చటకు కుమారుడికి సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ మేము అధికారం ఇస్తున్నాము. కుమారుడికి మీరు సామర్థ్యం ఇవ్వండి. అట్లు నమ్మి బాప్తిస్మం పొందిన వారందరికీ ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజన శ్రేష్ఠ సంస్కారం జరపడానికి కుమారుడికి మేము అధికారం ఇస్తున్నాం, మీరు సామర్థ్యం ఇవ్వండి. అలాగే గృహ సందర్శనాలు చేయడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, మంత్రశక్తుల నుండి, అనేక బలహీనత నుండి, సమస్త విధములైన బాధల నుండి నీ ప్రజలను విడిపించడానికి డెలివరెన్స్, హీలింగ్ వర్చ్యూ, హీలింగ్ డెలివరెన్స్ పవర్ ఈ కుమారుడికి మేము రిలీజ్ చేస్తున్నాం తండ్రి. కుమారుడు దీవించండి, వాక్య పరిచర్య సామర్థ్యం దయచేయండి, వాక్శుద్ధి, వాక్సిద్ధి దయచేయండి తండ్రి. గొప్ప కార్యం చేయండి ప్రభా. ధారాళముగా పౌలు వలె, బర్నబా వలె నిస్వార్థ వాక్యం చెప్పడానికి కుమారుడి నాలుకను, పెదవులు మీరు వశపరచుకుంటారు.
ఆ పాదమస్తకం మీ రక్తమును ప్రోక్షిస్తున్నాం, మీ తైలం ప్రోక్షిస్తున్నాం, మీ అగ్నితో మీరు కాల్చండి, కుటుంబ వేసి పరిశుద్ధపరిచి ఈ వాక్యంతో నీ పరిశుద్ధాత్మతో నింపి బలమైన సేవ చేయడానికి, ఘనమైన సేవ, అత్యంత ఫలవంతమైన సేవ చేయడానికి కుమారుని మీరు బలపరచమని నీ రెండో రాకడ వరకు చెదరని ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, అభిషేకంతో లోకానికి గొప్పగా వెలుగు వాడుకోవడం ప్రార్థిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామమున యేసునామములో ఈ కుమారుణ్ణి ఓఫర్ మినిస్ట్రీస్ అండ్ అగాపే ఫుల్ గాస్పెల్ మినిస్ట్రీస్ యొక్క అధికారిక పాస్టర్గా నీ కుమారుణ్ణి మేము నియమించి ప్రతిష్ఠించి ప్రార్థనాపూర్వకంగా నీకు అప్పగించి ప్రకటన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం